అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక విషయంలోకెళ్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దసరా కానుక ఇచ్చిందని చెప్పవచ్చు. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా దసరా కానుక ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగులు చూస్తే చాలా అన్యాయానికైతే గురవుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ కమిషన్ ఆలస్యం అవుతుంది. మధ్యంతర భృతి కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు. ఈహెచ్ఎస్ లేదు. జీపీఎఫ్, సరెండర్ బిల్స్ ఇవి కూడా టైంకి రావట్లేదు. ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ బాట అయితే పడుతున్నారు. ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో చూస్తే 7న చలో విజయవాడ ధర్నా విజయవంతం చేయండి, పీఎఫ్ బకాయిలు విడుదల చేయాలి అంటూ ఇక్కడ ఫ్యాప్టో పోరుబాట పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ గోపీమూర్తి ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 7న చలో విజయవాడ ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు అయితే పిలుపునిచ్చాయి. ఇక ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైన ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఏ ఒక్క ఆర్థిక సమస్య పరిష్కారం కాలేదని పీఆర్సీ కమిషనర్ను నియమించి 30% మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. బకాయి ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని కోరారు. కాబట్టి ఉపాధ్యాయులకు యాప్ల బారి నుండి విముక్తి కల్పించాలని, సరెండర్ లీవ్, పీఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఇక్కడ ఉద్యమ కార్యాచరణకైతే ఎమ్మెల్సీ గోపీమూర్తి గారు ఈ పోస్టర్ అయితే ఆవిష్కరించారు. ఇక ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ బాట అయితే పడుతున్నాయి. ఇక ముగిసిన ఇదిలా ఉంటే ఇక కేంద్ర కేబినెట్ సమావేశం ఈ రోజైతే ముగిసింది. ఉద్యోగులకు శుభవార్త అయితే చెప్పింది. ఇక్కడ చూద్దాం. అన్నదాతలకు కూడా దసరా కానుక ఇచ్చింది. 14 పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. తర్వాత ఉజ్వల గ్యాస్ సబ్సిడీ కూడా 12,600 కోట్లు కేటాయించింది. ఇక పండగ పూట కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు డిఏ 3% కూడా పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం వర్తిస్తుంది. ఇక్కడ కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్ ఈరోజు కేంద్ర కేబినెట్ అయితే ముగిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, పెన్షన్లకు డిఆర్ 3% పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 49 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు మేలు చేస్తుందని మంత్రి వైష్ణవ్ అయితే తెలియజేశారు. ఇక డిఏ, డిఆర్ పెంపుతో కేంద్రంపై 10,084 కోట్ల భారం పడుతుందని ఇక్కడ మంత్రి అయితే తెలిపారు. ఇక 2025 జూలై 1 నుంచి డిఏ, డిఆర్ పెంపు అమల్లోకి వస్తుందని మంత్రి అయితే తెలిపారు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా ఇవ్వాల్సిన టైంకు డిఏలు ఇచ్చుకుంటూ వస్తుంది. పీఆర్సీ కూడా ఖచ్చితమైన టైంకు ఇవ్వడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే ఈ టైంకు 6 నెలలకు ఒకసారి రావాల్సిన డిఏలు అయితే అన్ని పెండింగ్లో ఉన్నాయి. అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఆర్ వెంటనే మంజూరు చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అసలు ఉద్యోగుల డిఏలపై అయితే అసలు పట్టించుకోవడం లేదు. ఇక చూస్తే కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాలు లేని 20 జిల్లాల్లో కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం అయితే ఉంది. ఇక 2026-27 రబీ సీజన్ ధాన్యం సేకరణకు 84,243 కోట్లు కూడా కేటాయించారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకి, గ్యాస్ సంబంధించి వివిధ వర్గాల ప్రజలకి కీలక నిర్ణయాలు అయితే ప్రకటించింది. దసరా కానుక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, డిఆర్ 3% పెంచింది. ఒక్క డిఏ కూడా పెండింగ్ లేకుండా కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉన్నారు. డిఏ, డిఆర్ పెంపుతో కేంద్రంపై 10,084 కోట్ల భారం అయితే పడుతుంది. 49 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది ఈ డిఏ పెంపకం వల్లని ఇక్కడ మంత్రి పాటించారు. ఈ విధంగా అన్నదాతలకు దసరా కానుక, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దసరా కానుక ఇచ్చారు. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక అయితే ఇంతవరకు అయితే రాలేదు. కనీసం దీపావళి వరకైనా 2 తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు, పెన్షన్లు, ఉపాధ్యాయులకు సంబంధించి పెండింగ్లో ఉన్న డిఏలు, పీఆర్సీ కమిషన్, ఈ విధంగా ప్రతి ఒక్క ఆర్థిక సమస్య పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. తప్పకుండా వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్.